రెండవ వచనం రీతిగా తెలియజేస్తుంది, అందరూ ఒక్కరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. దానికి కారణం మొదటి వచనంలో భక్తుడు చెబుతా ఉన్నాడు, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. భక్తి గలవారు లేకపోవడానికి, భక్తి హృదయంలో నుంచి తొలగిపోవడానికి, విశ్వాసం లేకుండా పోవడానికి గల ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే అబద్ధం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఎలా ఉన్నారంటే ఒకరితోనొకరు అబద్ధములాడుదురు అని భక్తుడు దావీదు గారు రాస్తా ఉన్నారు. ఈ అబద్ధపు అనుభవం ఏం చేస్తుందంటే భక్తి అనుభవం నుంచి బయటికి తీసుకొచ్చేస్తూ ఉంది, విశ్వాసపు అనుభవం నుంచి బయటికి తీసుకొచ్చేస్తూ ఉంది. చూడండి, వారు అంటారంట, ఈ అబద్ధలాడే ఈ మనుష్యులు 4వ వచనంలో, మా నాలుకల చేత మేము సాధించదు, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందరు. వారి నాలుకలే వారికి ప్రభు, వారి నాలుకలే వారికి నాయకుడు. ఆ నాలుక ఎలా చెబితే అలా నడుచుకునే అనుభవంలో, తమ నాలుకలను విడిచిపెట్టేసిన అనుభవంలో, అబద్ధ అనుభవంలో నడిచేవారు ఏం చేస్తారంటే భక్తి అనుభవం నుంచి బయటకు వచ్చేస్తారు. కానీ ఈరోజు మనకు ప్రభు దేవుడై ఉండాలి. మన నాలుక దేవుని చిత్తానుసారమైన మాటలు మాత్రమే పలుకుతూ ఉండాలి. అబద్ధపు మాటలు అసహ్యించుకునే అనుభవంలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే మనం ఎలా ఉంటామంటే భక్తి గల గుంపులో మనం ఉంటాం, విశ్వాసుల గుంపులో మనం ఉంటాం. దానిని బట్టి మనం క్షేమాన్ని చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు కోరుకుంటూ ఉన్నాడు, విశ్వాసులు నరుల్లో ఉండాలి, భక్తి గలవారు ఉండాలి. అలా లేకపోవడానికి గల కారణం ఏంటంటే తమ నోటిని అపవాదికి అప్పగించడం. అబద్ధాలు ఆడుతున్నారంటే ఎవరికి తమ నోటిని ఇచ్చేస్తున్నారంటే అబద్ధాలకు జనకుడైన అపవాదికి ఇచ్చేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 8:44 వచనంలో అపవాది వాడు అబద్ధాలకు జనకుడని వాక్యం చెప్తోంది. ఈ అబద్ధం ఏం చేస్తుందంటే భక్తి జీవితాన్నే లేకుండా చేస్తుంది, దుఃఖంలోకి ఒక మనిషిని నడిపిస్తుంది, దేవునికి దూరంగా ఒక వ్యక్తిని తీసుకుపోద్ది. లోకాన్ని గమనిస్తే సత్యాన్ని నమ్మినంత వేగంగా మనిషి సత్యాన్ని నమ్మడం విషయంలోనే వెనుకంజ వేసిన మనిషి అబద్ధాన్ని నమ్మే విషయంలో మాత్రం చాలా మంది ఉంటారు. దానిని బట్టి ఈరోజు లోకంలో భక్తి తగ్గిపోతూ ఉన్నది. ఎందుకంటే అబద్ధాన్ని నమ్మేవారు ఎక్కువైపోతూ ఉన్నారు, అసత్యాన్ని నమ్మేవారు ఎక్కువైపోతూ ఉన్నారు. కాబట్టి విశ్వాసులు తగ్గిపోతున్నారు, భక్తి గల జనులు తగ్గిపోతూ ఉన్నారు. ఎంత వేగంగా అబద్ధపు మాటలు మనుషుల యొక్క హృదయాల్లోకి వెళ్ళిపోతాయో. ఒకసారి ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయాన్ని చూడగలిగితే ఇక్కడ కుమారులందరూ కలిసి గుంపుగా వచ్చి తండ్రితో ఒక అబద్ధం చెప్తున్నారు. ఒక భక్తి కలిగినటువంటి కుటుంబం దాన్ని బట్టి ఎలా మారిపోయిందో చూడండి. ఆదికాండం 37:32 ఆ విచిత్రమైన 37ని చూస్తే, వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి
ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి వద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్టమృగం వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడెను అనెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడిచాను. యాకోబు యొక్క కుమారులందరూ కూడా కట్టుకుని వచ్చి ఒక అబద్ధాన్ని తండ్రికి చెప్తున్నారు. ఏంటి అబద్ధం అంటే, యోసేపునేమో 20 వెండి నాణాలకు మిద్యాను వర్తకులకు అమ్మేశారు. ఇంటికి వచ్చి ఆ యోసేపు అంగిని తీశారు. ముందుగా ఆ అంగిని మేకపిల్ల రక్తంలో ముంచి తండ్రికి చూపిస్తున్నారు. ఇదిగో ఈ అంగి నువ్వు ప్రేమిస్తున్నావు కదా ఎక్కువగా, ఆ ప్రేమించే యోసేపు దవనో కాదో చూసుకో అని ఆ తండ్రి అయిన యాకోబుకి ఇచ్చినప్పుడు ఆయన ఏడవడానికి ప్రారంభించాడు. తన వస్త్రాలు చింపుకున్నాడంట. అనేక దినములు ఆయన ఏడుస్తూ ఉండిపోయాడు. ఈరోజు ఈ అబద్ధపు మాటలను బట్టి భక్తి జీవితాన్ని ప్రక్కన పెట్టేసి, విశ్వాసాన్ని ప్రక్కన పెట్టేసి దుఃఖంలో ఉండిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. అపవాది అనేకులను దుఃఖపు అనుభవంలోకి నడిపించేస్తా ఉన్నాడు. అలా దుఃఖపు అనుభవంలో ఉన్నవాడు ఆయన ఏమంటున్నాడంటే, అనేక దినాలంట ఏడ్చాడు. ఆయన అంటున్నాడు, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళేదను, నేను కూడా చనిపోతానని చెప్పి యాకోబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక అబద్ధం ఏం చేస్తుందంటే, ఒక నీతిమంతుణ్ణి అనేక దినాలు ఏడిపించింది. ఒక భక్తి గల మనిషిని భక్తి జీవితాన్ని ప్రక్కన పెట్టి లోకపరంగా దుఃఖించినట్లుగా చేసింది. కొరింథీ పత్రికలో ఉంటుంది కదా, లోక సంబంధమైన దుఃఖం ఏం చేస్తుంది అంటే ఒక మనిషిని మరణానికి నడిపించేస్తుంది. నేను చచ్చిపోతాను, నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి ఈ యాకోబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం చెప్తుంది, దావీదు గారు అంటూ ఉన్నారు, అందరూ ఎలాగైపోయారంటే ఒకరితో ఒకరు అబద్ధంలు ఆడేవారుగా మార్చబడ్డారు. ఈ అబద్ధాలు ఏం చేస్తున్నాయంటే ఒక మనిషిని దుఃఖపు అనుభవంలోకి నడిపించేస్తూ ఉన్నాయి, భక్తి లేని అనుభవంలోనికి నడిపించేస్తూ ఉన్నాయి. సాతానికి ఎవరైతే అవకాశం ఇచ్చారో వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఇతరుల భక్తి జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఒక అబద్ధపు మాట, ఆ అబద్ధపు మాటను మనసులో పెట్టుకుని ఫలానా వ్యక్తి ఇలాంటి మాట నాతో మాట్లాడింది, ఇలా నా గురించి మాట్లాడింది, అది అబద్ధం. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో అది మాత్రమే నిజం. కానీ అపవాది నిన్ను తక్కువ చేసి ఒక వ్యక్తి ద్వారా మాట్లాడిస్తే నువ్వేమనుకుంటావు అంటే, నన్ను ఈ రీతిగా మాట్లాడారు, ఇక నేను జీవించటం వేస్ట్, నన్ను ఈ రీతిగా తక్కువ చేసి మాట్లాడారు, ఇక నేను బ్రతకటం వేస్ట్ అని నువ్వు దుఃఖంలోకి వెళ్ళిపోతావు. ఆ భక్తి అంతటిని ప్రక్కన పెట్టేస్తావు, నీ విశ్వాస జీవితాన్ని ప్రక్కన పెట్టేస్తావు. ఈరోజు ఎవరి మాట మనకు ప్రాముఖ్యం కావాలండి? అపవాది మాట ప్రాముఖ్యం కావాలా, దేవుని మాట ప్రాముఖ్యం కావాలా? దేవుడే మనకు ఆధారం, ఆయనే మనకు ప్రభువు. కానీ చాలా మంది తమ నోరే వారికి ప్రభు అంట, తమ నాలుకలే వారికి ప్రభు అట, మా పెదవులు మావి, మా ప్రభు ఎవడు అని అనుకుంటారంట. వాళ్ళు ఏం చేస్తారంటే నోటుకు వచ్చినట్టుగా అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. కానీ చాలా దినాలు దుఃఖంలో ఉండిపోయినటువంటి యాకోబుకి ఒకానొక దినాన్న
వాస్తవం తెలిసింది, సత్యం తెలిసింది. ఏంటా సత్యం? నువ్వు చచ్చిపోయావు అనుకుంటా, నా కొడుకు నిజానికి చావలేదు, బ్రతికే ఉండి ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేస్తున్నాడు, ఐగుప్తు దేశానికి ప్రధానిగా ఉన్నాడు అని ఎప్పుడైతే యాకోబుకు తెలిసిందో అప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ దుఃఖమంతటిని తీసి ప్రక్కన పెట్టి సంతోషంగా ఉండటానికి ఆయన ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అనేక మంది సత్యాన్ని ప్రక్కన పెట్టి అసత్యపు అనుభవంలో దుఃఖిస్తూ ఉన్నారు. అబద్ధపు అనుభవాలు నమ్మి, అబద్ధాలను నమ్మి దుఃఖంలో ఉండిపోతున్నారు. ఆ అబద్ధం వారి భక్తిని ప్రక్కన పెట్టేసేలా చేసింది, వారి విశ్వాసాన్ని ప్రక్కన పెట్టేలా చేసింది. ఒకప్పుడు మంచి భక్తి కలిగిన వారే, ఒకప్పుడు దేవుని చిత్తులో ఉన్నవారే, ఒకప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వారే ఈరోజు ఒక అబద్ధికుడు చెప్పిన అబద్ధాన్ని నమ్మి దుఃఖంలోకి వెళ్ళిపోయి భక్తిని అంతటిని ప్రక్కన పెట్టి నేను చనిపోతాను, ఇక నేను జీవించడం వృధా అని మాట్లాడేవారు అనేక మంది ఉన్నారు. కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది సత్యం నువ్వు నమ్మాలి. యోహాను 14:6 యేసు అంటున్నారు, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం. కాబట్టి ఆ యాకోబు సంతోషించడానికి కారణం ఏంటంటే యోసేపు బ్రతికి ఉండటం. ఈరోజు సత్యమైనటువంటి యేసయ్య నిన్ను మరణపు అనుభవంలో ఉన్నటువంటి నిన్ను బ్రతికించడానికి ఆయన సత్యంగా వచ్చాడు, నిన్ను జీవింపచేయడానికి ఆయన జీవంగా వచ్చాడు. మార్గమే లేని స్థితిలో ఉన్నాను అన్న అనుభవంలో ఉన్న నీకు ఒక మార్గాన్ని ఇవ్వడానికి మార్గంగా యేసయ్య ఈ భూమికి దిగి వచ్చినటువంటి దినమే ఈ క్రిస్మస్ దినం. అసత్యంలో ఉన్నటువంటి ప్రజలను సత్యంలోనికి నడిపించడానికి, అబద్ధంలో జీవిస్తూ లోకమంతా భక్తిని ప్రక్కన పెట్టి విశ్వాసాన్ని ప్రక్కన పెట్టి చెడిపోయిన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ లోకాన్ని సత్యంలోకి నడిపించడానికి సత్యంగా యేసు దిగి వచ్చిన దినమే క్రిస్మస్ దినం. ఆ సత్యమైన యేసుని హృదయంలో చేర్చుకో. అబద్ధ మాటలకి నమ్మకు, అబద్ధాలకు జనకుడైన అపవాదికి నువ్వు చోటివ్వకు. సత్యమయ్యున్న యేసుని హృదయంలో చేర్చుకుని ఆ యేసును బట్టి నువ్వు ఆనందిస్తూ ఉండాలి. అందుకనే ఆ యేసు ప్రభు పుట్టిన వార్తను చెప్పడానికి వచ్చినటువంటి ఆ దేవదూత, ఆ దూతల గుంపు ఏమని పాడుతున్నారంటే లూకా సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక. 10వ వచనంలో చెప్తుంది, భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటి? నువ్వు చచ్చావు అన్న అబద్ధం అది తుడిచివేసి నిన్ను జీవింపచేసే జీవమైనటువంటి సత్యమైనటువంటి యేసయ్య మీకోసం ఈ భూమికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు అబద్ధాల్లో బ్రతికేస్తూ సాతానుడు చెప్పే ప్రతి అబద్ధాన్ని నమ్మి బ్రతికేస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు ఎవరి వైపు చూడాలని? సత్యమైన యేసయ్య వైపు చూడాలి. గరాసేనుల దేశంలో ఉన్న ఆ యవనస్తుడితో అపవాది చెప్పాడు, నువ్వు సమాధుల్లో ఉండాల్సినోడు, నీ అడ్రస్ ఏదిగా ఉండాలంటే సమాధులుగానే ఉండాలి. నువ్వు ఇలాగే రాళ్లతో నిన్ను కొట్టుకుంటూ ఉండాలి, నీ దేహాన్ని నువ్వు గాయపరుచుకుంటూ ఉండాలి. నువ్వు తాగుడు కోసమే పుట్టిన వ్యక్తివి, నువ్వు సిగరెట్లు పానం చేయడానికే పుట్టిన వ్యక్తివి,
ధూమపానం చేయడానికి పుట్టిన వ్యక్తివి, వ్యభిచారం చేయడానికి పుట్టిన వ్యక్తి అని ఈ అబద్ధికుడైన అపవాది ఏం చేస్తా ఉన్నాడంటే అబద్ధాన్ని చూపిస్తా ఉన్నాడు. నిజమే కదా, నేను ఎందుకే పుట్టిన అనుకుని ఈరోజు చెడుతనములోనే బ్రతికేస్తా ఉన్నారు. కాదు, నువ్వు సమాజంలో ఉండాల్సిన వ్యక్తివి కాదు, నువ్వు సమాజంలో గౌరవప్రదంగా ఉండాల్సిన వ్యక్తివి అని చెప్పి ఆ వ్యక్తిని దెయ్యాల బారి నుంచి విడిపించి ఒక గౌరవప్రదమైన స్థితిలో ఉంచడానికి యేసు ప్రభువారు ఆ గెరాసేనుల దేశంలో ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చారు. ఆయనకు సత్యాన్ని తెలియపరిచినప్పుడు సత్యమై ఉన్న యేసును ఆయన హత్తుకున్నప్పుడు ఆయన జీవితం మారిపోయింది. అబద్ధాన్ని నమ్మితే నీ జీవితం నాశనం అయిపోద్ది. సత్యాన్ని నమ్మితే, సత్యమై ఉన్న యేసుని నమ్మితే నీ జీవితం బాగుపడుతుంది. కాబట్టి ఈరోజు అబద్ధాలని ప్రక్కన పెట్టేద్దాం. నీ గురించి ఎవరో ఏదో అనుకుంటున్నారు, ఎవరో ఏదో చెప్పారు, అవన్నీ అబద్ధాలు. నీ గురించి యేసయ్య అనుకున్నదే సత్యం. యేసయ్య నేను తనతో కూర్చుండబెట్టుకోవాలనుకుంటున్నారు, తన ప్రక్కన సింహాసనంలో కూర్చుండబెట్టుకోవాలని యేసయ్య అనుకుంటున్నారు. అదే సత్యం. నేను పాతాళానికి ఈడ్చుకుపోవడానికి అపవాదిని చెవులో చెప్పే ప్రతి మాట అసత్యం. అబద్ధాన్ని నమ్మకు, సత్యాన్ని హత్తుకుని ఉండు. తల వంచుకొని మూసుకుందాం. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. లోకంలో భక్తి గల జనులు లేకపోవడానికి, విశ్వాసం లేకుండా ఉండడానికి కారణం అబద్ధాన్ని నమ్మటం. అందరూ ఒకరితో ఒకరు అబద్ధాన్ని చెప్పుకుని భక్తిని విడిచిపెట్టేస్తున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని వాక్యం చెబుతోంది. అందరూ త్రోవ తప్పిన వారుగా, మార్గాన్ని విడిచిపెట్టేసిన వారుగా, సత్యాన్ని విడిచిపెట్టేసిన వారుగా, జీవాన్ని విడిచిపెట్టేసిన వారుగా, అబద్ధంలో బ్రతుకుతున్న పరిస్థితుల్లో ఉన్న ఆ స్థితి నుంచి మరలా మానవాళ్ళని వారికి సంతోషం అనుగ్రహించడానికి సత్యంగా, మార్గంగా, జీవంగా యేసయ్య భూమికి వచ్చారు. చనిపోయాడు అనుకుంటున్నా తన కుమారుడు బ్రతికాడు, బ్రతికి ఉండి ఏలుబడి చేస్తా ఉన్నాడు అన్న సత్యం ఎప్పుడైతే యాకోబు చెవులు పడిందో ఆయన సంతోషంతో నిండడానికి ప్రారంభించాడు. మరలా దేవుణ్ణి స్తుతించడానికి ప్రారంభించాడు. ఆ పోగొట్టుకున్న భక్తి జీవితం మరలా అతనికి వచ్చింది. మరలా ఆ దుఃఖ వస్త్రాన్ని తీసివేసి సంతోషంగా ఆయన తన జీవితంలో ముందుకు సాగడానికి ప్రారంభించాడు. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషం ఏంటంటే సత్యమయ్యన్నటువంటి యేసే. ఆ యేసుని హృదయంలో పెట్టుకో. ఏ అబద్ధాన్ని నమ్మకు. నీ గురించి అపవాది చెప్పే అబద్ధాలు నమ్మకు. నీ భర్తను గురించి, నీ భార్యను గురించి అపవాది చెప్పే ఏ అబద్ధాన్ని నమ్మకు. ఇక నీ బిడ్డ మారడు, నీ బిడ్డ పరిస్థితి ఇంతే అని చెప్పి ఇతరులు చెప్పే అబద్ధాలు నమ్మకు. నీ బిడ్డ జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో, నీకు సంబంధించిన వారి జీవితంలో దేవుడు అనుకున్నదే జరుగుతుంది. ఆయన చెప్పేది మాత్రమే సత్యం. ఈరోజు సత్యాన్ని మాత్రమే హత్తుకొని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మంచివాడానికి స్తోత్రాలు ప్రభువా. మాకు మా నాలుక ప్రభువుగా ఉండడానికి వీల్లేదు, మీరే మాకు ప్రభువుగా ఉండి ప్రభా తండ్రి మీ చిత్త ప్రకారం మా నాలుకను మీ స్వాధీనంలో పెట్టుకోవాలి. మీ చిత్తానుసారంగా మాత్రమే మా నాలుకలు మాట్లాడాలి ప్రభువా. మేము అబద్ధాలు మాట్లాడడానికి వీల్లేదు, మేము అబద్ధాలు నమ్మడానికి వీల్లేదు. ఈ అబద్ధాలను బట్టి మా భక్తి జీవితం నుంచి తొలగిపోవడానికి వీల్లేదు, విశ్వాస జీవితం నుంచి తొలగిపోవడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇగో ప్రభువా, ఈ ఉదయకాల ఆరాధనలో పాల్పొంది నీ బిడ్డలను దీవించండి నాయన. ఎంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించిన మా ప్రభువానికి వందనాలు నాయన. ఈ భయంకరమైన
ఈ డిసెంబర్ నెల ఈ చలికాలము అంత తోడై కాపాడు నాయనా. అందరికీ నీ మేలు గ్రహించండి. ఎవరైతే బలహీనులై ఉన్నారో, అనారోగ్యంతో బాధపడుతున్నారు, వారికి అందరికీ సంపూర్ణ స్వస్థత దయచేసి కాపాడు నాయనా. చిన్న బిడ్డలు, చట్టి బిడ్డ తల్లులు, అలాగే నాయనా బలహీనులైన వారు, వారికి అందరికీ ఆరోగ్యం క్షేమమును గ్రహించున్నాయినా. కూడి వచ్చిన ఈ బిడ్డలను దీవించి పంపించండి. ఏ ధర్మంతా తోడై ఉండండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందండి. యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొని ప్రార్థిస్తున్నా మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్కయు అన్యోన్య సహవాసము, సమాధానము, నిత్య సంతోషము కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభు రాకడ పర్యంతం సదాకాలం తోడై ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చే ప్రభేశ్వర రక్తమే చే ప్రభేశ్వర నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది క్రియలకు నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.